తెలంగాణలోనూ బంకులకు వాహనదారులు పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో బంకుల్లో రద్దీ నెలకొంది. ఖాళీ క్యాన్లతో క్యూ కట్టారు. జనం పోటెత్తడంతో హైదరాబాద్ లో కొన్ని బంకులు మూసేస్తున్నారు. ఉన్న ఫలంగా పెట్రోల్ బంకులు రద్దీ నెలకొనడంతో వాహనదారులు ఆందోళన నెలకొంది. ఇక హైదరాబాద్ లో ఉన్న ఈ సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, శిల్ప, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమ్మెలోకి అయితే దిగడం జరిగింది. ప్రధానంగా న్యాయ సంహితలో ఏవైతే మార్పులు చోటు చేసుకోవడం జరిగిందో అందులో ట్రక్ డ్రైవర్లకు సంబంధించి కూడా మొత్తం కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కూడా గతంలో 2 ఏళ్ళు జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు హిట్ అండ్ రన్ చేసి ఎలాంటి సమాచారం అందించకుండా వెళ్తే వాళ్ళకి సంబంధించి కూడా జైలు శిక్ష, దానికి సంబంధించి వాళ్ళంతా సమ్మెలోకి దిగడం జరిగింది. ఒకసారి మనం వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం చెక్ పోస్ట్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అంతా కూడా ఒక్కసారిగా కూడా ఈ వార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి పెట్రోల్ బంకుల వద్దకైతే రావడం జరిగింది. ఒకసారిగా క్రౌడ్ ఎక్కువ అవడంతో ఇటు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే పెట్రోల్ బంక్ సిబ్బందితో వస్తున్న వాహనదారులు గొడవగా దిగుతున్నారు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు కూడా. ఇప్పటి వరకు కూడా పెట్రోల్ అయితే బండ్లలో కొట్టించట్లేదంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఈ పెట్రోల్ బంక్ సంబంధించి కూడా మొత్తం వాహనాలన్నీ కూడా ఒకసారిగా బార్లు తీయడంతో మొత్తం ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో జామ్ అయితే అవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా మంది ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. అయినప్పటికీ కూడా సమాచారం తెలిసిన వ్యక్తులంతా కూడా ఒకసారిగా కూడా ఇక్కడికైతే పెట్రోల్ బంకుల దగ్గరకైతే బాల్ తీయడం జరిగింది. సో తెలిసిన తర్వాత మొత్తం కూడా స్టాక్స్ ఎక్కడికైనా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నగరంలోని చాలా పెట్రోల్ బంకుల్లో కూడా స్టాక్స్ మొత్తం కూడా ఎక్కడికైనా క్లోజ్ అవ్వడం జరిగింది. పెట్రోల్కి సంబంధించి కూడా పెట్రోల్ బంకులు ఎందుకు ఇంత రష్ ఉన్నాయనేది తెలియక వాళ్ళు కూడా కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి కూడా ఒకసారి కొంతమంది వాహనదారులు కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. ఒకసారి ఖాళీ ట్యాంకర్లలో కూడా అమ్మాయి ఏంది ఎంతసేపు అయింది వచ్చి? గంట అవుతుందా? ఏం చెప్తారు ఇక్కడ పెట్రోల్ బంక్? ఏం చెప్తలేరు. ఏం చెప్తారు? అడిగిరా మీరు? అడగలేదు. సో చాలా మంది అయితే వాహనదారులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి इतना आधा घंटा हो गया यहाँ पर आके फोन कुछ नहीं बोल रहे. उन्हें क्या बोल रहे हैं? क्या बोल रहा है? क्या पब्लिक इतनी जमा गई? कोई रीजन क्या है? आधे घंटे से ठहरे हुए लाइन में. कौन सी गवर्नमेंट की वजह से हो रहा है? చాలా మందికి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా కారణం తెలియదు. సార్ ఏంటి ఎంతసేపు అయింది వచ్చి? 20 minutes. ఏం చెప్తున్నారు? పెట్రోల్ స్టాక్ పోస్తూనే ఉన్నారు కంటిన్యూ. వాళ్ళైతే బాగానే చేస్తున్నారు పోయిట. పబ్లిక్ వెయిటింగ్ అంతే. కారణం ఏం చెప్తున్నారు అడిగితే? ట్రక్స్ బంద్ ఉంటుంది కదా రేపు ఎల్లుండి. దాని గురించి ఇదంతా పబ్లిక్. అది మొత్తానికైతే ఒకసారి మనం రిజల్ట్స్ లో కూడా తీసుకొచ్చి మొత్తం కూడా గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఒక్కసారిగా వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఏం చేయాలో పెట్రోల్ బంక్ యజమానులు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి చాలా మంది క్యాన్లలో వాటాన్ని కొట్టించుకుని వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. క్యాన్లలో అయితే త్వరగా ఇస్తున్నారు, లేదా వాటర్ బాటిల్ త్వరగా ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. చాలాసేపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ యజమానితో మాట్లాడిన సమయంలో ఇక్కడికి సంబంధించి అంటే ఒక పెట్రోల్ బంక్ అయితే వస్తుంది, ఒక పెట్రోల్ ట్యాంకర్ అయితే వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. నగరంలో ఉన్న మిగతా పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. అదే సమయంలో ఈ రోజు రాత్రి కల్లా మిగతా పెట్రోల్ బంకుల్లో కూడా పూర్తి స్థాయిలో ఖాళీ అయితే మాత్రం రేపటి నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. నగరంలో ఉన్న గ్రేటర్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే మాత్రం నగరంలో ఎవరైతే వాహనదారులు ఉంటారో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. శిల్ప. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.